ఏమి ఎరగనట్టు వెళ్ళిపోతున్నావే? ఎవరు చూడదనుకున్నావా? ఏమి నువ్వు చేసిన పనే? ఏం పనండి? ఇప్పుడు చేసిన పనే. నేను ఇప్పుడు ఏం చేశానండి? అరే మా అమ్మాయిని వాటేసుకోలేదు. ఎవరు వాటేసుకున్నాండి? మీ అమ్మాయి వచ్చి నన్ను వాటేసుకుంది. అవునా? అయితే నీ తప్పేం లేదు ఆయన. నువ్వు వెళ్ళు. తప్పు చేయను నేనేమన్నా. అబ్బా మళ్ళీ ఏంటి సార్? ఏంటా? మా అమ్మాయి నిన్నెందుకు వాటేసుకునింది నాయనా? రే చీకట్ అంట నాయనా. ఎవరికి నాయనా? ఇంకెవరికి నాయనా? మీ అమ్మాయికి నాయనా? ఎప్పటి నుంచి నాయనా? అంటే ఈ ఇంట్లో విషయాలు నీకు తెలియదంటే ఇక్కడ నీ ఇంపార్టెన్స్ అంటే నాకు బాగా అర్థం అవుతుంది. నీతో నేను మాట్లాడదంటే పా. ఈ ఇంట్లో మనమే నంబర్ 1. మనకి తెలియకుండా ఏ పని జరగదు. మరి ఈ విషయం ఎందుకు తెలీదు? పెళ్లి కావాల్సిన పిల్ల కదా. రేజిగిట్ అనే విషయం ఎవరికైనా తెలిసిపోయింది అనుకో, ఎవరు పెళ్లి చేసుకుంటారు నాయనా? ఎవరు నాయనా ఎవరికి చెప్పొద్దు నాయనా. మీరు ఇంతగా నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఎవరికి ఈ విషయం చెప్పను. మీరు కూడా ఎవరికి చెప్పకండి. ఎంత మంచి పిల్లోడైనా నువ్వా? పిల్లగాడంటే అట్టుండాల. పో నాయనా నువ్వు పో. అయినా రేజిగిట్ నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చింది అబ్బాయి పిల్లకే? జబ్బులు చెప్పొచ్చాయా? మావా నాగులో 10 o'clock కి పంచాయతీ ఆఫీస్ లో ఎంఆర్ఓ గారితో మీటింగ్, 11 o'clock కి రచ్చబండ దగ్గర సమావేశం, 1 o'clock కి లంచ్ కే మళ్ళీ మీరు ఇంటికి వస్తున్నారు. ఇది ఈ రోజు మీ ప్రోగ్రామ్. బాగా ఫాస్ట్ గా ఉన్నావే. ఇలాగే పని చేసుకుంటూ ఉండు. ఫస్ట్ వికెట్ అవుట్. నెక్స్ట్ ఆంటీ, ఏం మీరు అవతల గుళ్ళో పూజ టైం అయింది, త్వరగా బయలుదేరండి. పిల్లలు రావాలి, నేనేం చేయను. నేను కూడా రెడీ. మీరు రెడీ, బయట బండి కూడా రెడీ, త్వరగా పదండి. ఆగో, ఏంటి నన్ను అవాయిడ్ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నావు? అంటే ఇంట్లో చాలా పనులున్నాయి కదా, నువ్వు నాకు కొంచెం హెల్పింగ్ గా ఉంటావని. ఇంట్లో పని చేయడానికి నేను సర్వెంట్ని కాదు, ఈ ఇంటి ఓనర్. అలా చెప్పకపోతే నువ్వు వెళ్ళావు కదా. అంటే అది మై నేమ్ ఇస్ పండు, నాతో జాగ్రత్తగా ఉండు. పోరా గుండు. అదే లేట్ అవుతుంది, త్వరగా బయలుదేరమని చెప్తున్నాను. పద మమ్మీ. పూజ లేట్ అయినా పర్లేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకండి. అమ్మయ్యా, ఆల్ అవుట్. ఏం లేదే, రాత్రేదో టిఫిన్ చేసినట్టు అనిపించింది, ఇప్పుడు ఫుల్ మీల్స్ చేయాలనుంది. ఇప్పుడా? ఇంట్లో అందరూ ఉన్నారు. పోనీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని చేద్దామా? మావయ్య, పోనీ అత్తయ్య, అత్తయ్య. ఓసిన పిచ్చి బద్దు, ఇంట్లో ఎవ్వరూ లేరే, అందరినీ బయటికి పంపించేశాను. ఎడప్పా, ఈ నెల మిస్ అయ్యాను. డాబా మీద పడుకుని లేట్ గా లేచినట్టున్నాడు. ఇక్కడ ఏం జరుగుతోంది నాయన? ఏం లేదే, మా అమ్మాయి నిన్ను వాటేసుకున్నా. ఏమండి, ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడండి. చూస్తేనే నా కళ్ళతో. ఏం చూసారు? మా అమ్మాయి నిన్ను వాటేసుకున్నా గట్టిగా. మీ అమ్మాయి నన్ను వాటేసుకోలేదండి, నేనే మీ అమ్మాయిని గట్టిగా వాటేసుకున్నాను. అంత పని ఎందుకు చేసావు నాయనా? నాకు కొంచెం పగటి చీకటి సార్, ఏదో కనిపించక. బాగుంది నాయనా, బాగుంది. అమ్మాయికేమో రే చీకటి, నీకు పగటి చీకటి, మొత్తానికి ఏదో ఒక చీకటి దుర్కలుసుకునేదానికి. ఇవన్నీ నమ్మడానికే. ఎట్టుంది నా ఫేసు? ఎర్రి ఎంగలప్ప ఫేసా? మరి కాదా? అంత మాట అంటావు నన్నా? అనకూడదా? ఎందుకు అనకూడదో చెప్పండి. మీ దగ్గర డబ్బులు కొట్టేసి అవి తీసుకెళ్లి మీ బావకి ఆయన దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి ఈ ఇంట్లో సెటిల్ అవ్వటానికి నాకింత హెల్ప్ చేసినందుకు మిమ్మల్ని వెర్రి వెంగలప్ప అని ఎందుకు అనకూడదో చెప్పండి. అంటే ఇవన్నీ ప్లాన్ చేసుకుని వచ్చావన్నమాట. 100%. 1% కూడా నేను వదిలేదంటలేదయ్యా. మా బావతో చెప్పే నీ అంతు చేలుస్తా. అంత మాట అన్నాడా? ఉండు, వాడి సంగతి చెప్తా. వద్దులేండి సార్, నా కారణంగా మీలో మీకు. నీకోసం ఏడాడో తిరుగుతుంటే నువ్వేడు కూర్చున్నావా? నువ్వు కూడా ఏడా ఉండవా నాయనా? బావో, వీడు సామాన్యుడు కాదు. వీడేం చేశాడు తెలుసునా? బ్యాంకులో నీ దగ్గర డబ్బులు కాజేసి మళ్ళీ మనకిచ్చి మంచివాడిలాగా నాటకం ఆడాడు, అంతేనా? ఇంత తెలిసి నాకు ఇంకా ఊరుకుంటావు ఏంది బావ? 4 బేక్కుండా పీకమంటుంటే. ఇంకొకసారి ఇతని మీద చాడీలు చెప్పావంటే నరికేస్తాను. నన్ను పీకాడు ఎందుకు నాయనా? ఏం చెప్పా? నీకేం చెప్పాను అదే చెప్పాను. నిన్ను పీకాలి, నన్ను ఎందుకు పీకాడు? వెళ్ళి ఆయన్నే అడుగునైనా.
హలో, ఏం చేస్తున్నావురా? నీకేంటమ్మా ఇంటికి మహారాణివి, మాకు బోల్డ్ పనులున్నాయి. నాకు కూడా ఒక చిన్న పని చేసి పెడతావా? చెప్పు, చిట్టికలో చేసేస్తా. నీకోసం చీర కట్టుకుని కనపడదాం అనుకున్నాను. హుక్స్ పట్టట్లేదు, కొంచెం వచ్చి పెడతావా? నువ్వు ఫోన్ వెంట పెడేసి ఇప్పుడు వచ్చేస్తున్నా. అగో ఎక్కడికి వెళ్తున్నావు? హుక్స్ పెట్టాం. ఛీ, అదే నా రూమ్ లోకి వెళ్తున్నాను. అది మా అక్క రూమ్. ఓ సారీ, నా రూమ్ అనుకున్నాను. అగో ఇట్రా. మా అక్క రూమ్ ని నీ రూమ్ అని ఎలా అనుకున్నావు? నీ మీద నాకేదో డౌట్ గా ఉంది. మై నేమ్ ఇస్ పండు, నాతో జాగ్రత్తగా ఉండు. ఇంతకీ నీ పేరేమన్నావు? అందరితో అన్నాను కానీ నీతో ఏమనలేదు. అందుకే కదా అడిగేది. చెప్పు, నేను నిన్నేమని పిలవాలి? బావాని పిలు. బావానా? అదేం పేరు? నా పేరే బావా. బావా? బావా అని అక్కమ్మగుని కదా పిలిచేది. ఓ, నువ్వు అలా వచ్చావా? దీన్నేమంటారు? ద్రాక్ష పండు. మరి దీన్ని ఆపిల్ పండు. ఫ్రూట్స్ కదా పండు అని పిలవాలి. అవును. మరి నీ పేరు పండు అని పెట్టారేంటి? ముద్దుగా ఉంటుందని మా అమ్మ నాకు ఆ పేరు పెట్టింది. అయ్య బాబోయ్, ముచ్చటగా ఉంటుందని మా నాన్నగా పేరు పెట్టాడులే. ఓ, చూడు బావా. చెప్పా మరిది. బామర్దా? ఇప్పుడు నేను మీ అక్కని పెళ్లి చేసుకోపోయినా నువ్వు అక్క తమ్ముడువే కదా, అవును. అందుకే అలా పిలిచాను. ఓహో. 1 మినిట్. హలో. హుక్స్ రా. అబ్బా, ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు కానీ నువ్వు చీరపేసా చుడిదార్ వేసుకుని వచ్చే. ఎవరు? లవరు. ఎవరా? మమ్మీ, ఈ చీర వద్దు, చుడిదార్ ఎక్కడా? రేయ్ అదిరిపోవాలా. నువ్వు పడతావా నన్ను పట్టమంటావా? పడతానయ్యా. పట్టు పట్టు కానీ. ఓయ్, ఏంటా పట్టడం పట్టు లేకుండా? జరిగా అనూని. ఆహా, నీకు తల పట్టడం కూడా వచ్చా నాయనా? తల పట్టటం తెలుసు, తల పడటం తెలుసు. ఆహా, నీ మాటలు చేతలు భలేగుంటాయ్యా. జాగ్రత్త బాబు, ఎక్కువ పట్టించుకోబాక. ఆ పట్టు తట్టు ఇడిపించుకోవాలంటే చాలా కష్టమైపోద్ది. బాబా. ఏంట్రా? నేను కదా బాబా, పండు పండు. బావా, నిన్నే. సార్, నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తానే. సరే. బావా. ఎవడ్రా బావా? అడిగో బావా. రే తప్పురా నాయన, అనకూడదు. బావని బావా అని పిలవకుండా ఇంకెలా పిలవాలి? అక్క మొగుండే బావాని పిలుస్తారా సామే? అఫ్ కోర్స్, తను మా అక్క మొగుడు కాకపోయినా నీ అక్కకేగా తమ్ముణ్ణి. బావు, వాడు చెప్పేది నాకు అర్థం కావటం లేదు కానీ చిదంబర రహస్యం లాగా ఇందులో ఏదో లాజిక్ ఉన్నట్టు బావా. బావలాడి ఇవ్వలాడి వెళ్ళరా. బావలేడంటావేంటి? అడిగో బావా. బావా. అబ్బా. ఒక్కగాని ఒక్క బిడ్డని ఎంత దెబ్బ కొట్టాడు. పండు కాబట్టి తట్టుకున్నాడు. అదే బిడ్డలు పడి ఉంటే ఏమైపోయింది అలా? అయ్యో, ఏం పిల్లోడు చేస్తారు? అంతా కొట్టేగా? వెళ్ళండి. పిల్లాడి గాలి అనేకుండా ఏంటండి అయ్యో, మీరు? కాపురం పెట్టాలి కదయ్యా. ఆయన కొట్టిన దెబ్బ కంటే మీరు పెట్టిన కాపుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నారు? ఎలా ఆడుకోండి మీరు. వెళ్ళు, అరే వెళ్ళు, నేను చూసుకుంటానండి, నా బాధ్యత. ఓకేనా? నేను చూసుకుంటా. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళిపోండి. అయ్యో, ఏమ్మా పండు, ఇప్పుడు ఎలా ఉందాం? నిజం చెప్పు, నీ పేరేంటి? రామ్. మరెందుకు ఇందాక నన్ను బావా అని పిలవమన్నావు? ఏందేంది నిన్ను బావాని పిలవమని ఇతనా? అవును మామయ్య. ఏంది నాయన, వెనకుండి గెలతావు, ముందుకొచ్చి మందు పోస్తావో? మా ఇద్దరి మీద ఎందుకు నాయన ఎంత ఖర్చా? భలేవారు సార్, మీ మీద నాకు కక్ష ఏంటి? ఖర్చు కాకపోతే బావాని పిలవమనింది ఎందుకు? వాళ్ళ ఐదు చేత కొట్టించింది ఎందుకు? సార్, ఇప్పుడు నేను వీళ్ళ అక్కని పెళ్లి చేసుకున్నా అనుకోండి, నేను వీడికి ఏమవుతాను? డౌట్ లేదు బావ. అంతే కదా? ఏంటంటే వాళ్ళ అక్క నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును సార్, వాళ్ళ అక్కకి నాకు మధ్య ఓలా 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 ఓలా. ఒల ఒల ఒల. ఏంది ఆ ఒల 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 ఒల? అంటే ఇప్పుడు మీరు ఉలా 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 అని కంటిన్యూస్ గానండి. ఒల 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 ఒల. అవును సార్, అందుకే కదా ఎందూరం వచ్చింది. ఓన్ని పాసుగల శాన కడుపులో పెట్టుకుని వచ్చావు నువ్వు. ఇదంతా మా బావ తెలిసి ఒప్పేసుకుని పెళ్లి చేస్తాడు అనుకున్నావా? ఒప్పుకోకపోతే లేపు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటామండి. పోతావా? ఇంకా చూస్తావేంటి మామయ్య? నాన్న దగ్గరికి వెళ్ళి వీడంతా చూద్దాం.